హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఇక్కడ బాలుగాడు మంత్రించిన నిమ్మకాయ ఒకటి తెచ్చాడు కదా. ఏ మంత్రి? అయ్యో మంత్రి కాదు, అదే మంత్రించిన అన్నావు కదా. మంత్రించిన కాదు కామాక్షి, మంత్రించిన నిమ్మకాయ చెప్పు. ఆ నిమ్మకాయ తెచ్చి పూజ గదిలో పెట్టాడు. దేవుడా, అంత పని చేశాడా? అయ్యో ఎంత పని అయినా చేశాడు. మా ఇద్దరిని ఏమవుతుందో నాకు భయంగా ఉంది కామాక్షి. బాగా చెప్పింది. నిజమైతే అవుతుంది కదా. మరి మీరు చేసిన పనులకు ఏదో ఒకటి ఇలాంటి పరిస్థితి వస్తుంది కాకుండా మేము బతికి బయటపడే మార్గం ఏదైనా చెప్పు కామాక్షి. మేమిద్దరం నిద్రాహారాలు లేకుండా ఇంట్లో బిక్కుమంటూ బతుకుతున్నాం. ఆ వదిన, నాకు తెలిసిన స్వామీజీ ఒకరున్నారు, రేపు వెళ్ళి ఆయన కలుద్దాం. పొద్దున్నే 7 గంటలకల్లా మా ఇంటికి వచ్చేయండి. పరిష్కారం దొరుకుతుందంటావా? నీకు ఏది వేరేపోతుంది? ఏది లేనప్పుడు ఒక్కటే కదా దిక్కు. ప్రశాంతంగా పడుకోండి, పొద్దున్నే రండి. అలాగే ఉంటాను. మంచిదే. అమ్మ నిద్రపాడు చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. అమ్మయ్యా. మనోజ్, 9 దాటే తప్ప బెడ్ మీద నుంచి దిగవు నువ్వు. 6:30కే రెడీ అయ్యావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నేను అమ్మని కలిసి కామాక్షి అత్తతో స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను అంటే లేనిపోని సమస్య ఏదో ఒకటి మేనేజ్ చేసేద్దాం. మనోజ్, ఏంటి నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్తున్నావు? అది అమ్మ కామాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్తుందట. నేను వెళ్ళి డ్రాప్ చేద్దామని. ఆమె దగ్గరికి ఈవిడ వెళితే నువ్వు డ్రాప్ చేయడం ఏంటి? వాళ్ళు వచ్చిపోవాలి అలవాటే కదా. అంటే ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళాలట. నన్ను డ్రాప్ చేయమన్నాడు. ఎక్కడికి? అది అంత పొద్దున్నే అమ్మ నాకు చెప్పలేదు. ఎలా వెళ్తున్నావు మరి? కారులో తీసుకెళ్తున్నా. సీక్రెటా? అబ్బెబ్బే, నీ దగ్గర సీక్రెట్లు ఏముంటే ఆల్రెడీ దాచావుగా. ఎప్పుడూ ఒకసారి చేసిన తప్పుకి ఎప్పుడు వేలెత్తే చూపుతావంటావా ఏంటి? సర్లే, వెయిట్ చేయి. నేను కూడా రెడీ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. పార్లర్ దగ్గర డ్రాప్ చెయ్యను. నేను మీ పార్లర్ రూట్లో వెళ్ళట్లేదు. ఇప్పుడే ఎక్కడికి వెళ్తున్నావో తెలియట్లేదన్నావు అంటే ఆ రూట్లో వెళ్ళక్కర్లేదు అంటున్నాను. నిజంగానే నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా. అమ్మ తోడు దాచను, మరి డ్రాప్ చేయొచ్చు కదా. ఎందుకు అర్జెంట్? రోహిణి 2 నిమిషాలు రెడీ, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఆటో పట్టుకుని వెళ్ళిపో, సర్లేనా? ఓకే. అమ్మయ్య, ఎవరు లేనక ముందే నేను వెళ్ళాలి. మనోజ్ గడి ఏంటిరా అంటే, అయ్యో ఏంటి అప్పుడే వాకింగ్ అయిపోయిందా? నేనేమి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలినడకలు బయలుదేరలేదు. పార్కు వెళ్ళి వాకింగ్కి వెళ్తున్నాను. రాను అంటే ఇంట్లో అందరూ బాలుగాళ్ళలాగే సమాధానం చెప్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? అవునవును, కాశ్మీర్ అటు నుంచి అంటే కన్యాకుమారికి వెళ్తున్నాను. మీరు కూడా బాలుగాళ్ళలాగా సమాధానం చెప్తున్నావు కదా. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? మంచినీళ్ళు కావాలి, తాగుతారా? మంచినీళ్ళు తాగడానికి ముందు జవాబు చెప్పాలంటే ముందు నీళ్ళు తాగే చెప్పాలి కదా నియమం. అది కాదు, నిద్రలు నడిచే అలవాటు ఏదైనా ఉందా ఏంటి? నిద్రావతి, అంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? మనోజ్ గారి కూడా అవును, ఇంత పొద్దున్నే ఎక్కడికి రా? బయటికి వెళ్తున్నావు. ఎక్కడికి అడుగుతుంటే చెప్పవేంట్రా? చెప్పు. మంచినీళ్ళు తాగే లేట్ అవుతూ తయారు ఏంటిది? మరేదో అవును, నేను పుట్టింటికి వెళ్తున్నాను. మీ పుట్టింటికి వెళ్ళి బంగారు నగలు బ్యాంకులు లాకలు దాచి వెళ్తున్నాను. తొందరపడకు తల్లి. నిమ్మకాయల ప్రభావం ఇంకా మొదలు పెట్టలేదు. మొదలైతే ఇంటి దొంగ ఎవరో కూడా బంగారం ఎవరు దొరికారో బయటపడుతుంది. అదే ఎలాగో బయటపడుతుందిలే. ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అనేది మాత్రం చెప్పకుండా దాస్తున్నారు. మరి ఎలా బయటికి వెళ్తుందా? అదే నేను కామాక్షి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? ఏం దాచిపెట్టావు? ఇంత పొద్దున్నే ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? కామాక్షికి ఒంట్లో బాగాలేదట. ఒంట్లో బాగాలేదా? ఏంటి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అవును పాపం, నాకు ప్రతి విషయంలో నేను సహాయం పడుతుంది. మరి నేను కామాక్షి ఫంక్షన్ వెళ్ళాలని అంటున్నాను. అదేంటి మనోజ్ ఫంక్షన్కి వెళ్ళాలన్నాడు? మీరు చూస్తేనేమో బాగాలేదంటున్నారు. 6 గంటలకు హాస్పిటల్ ఎవరైనా తీస్తారా? 10 అయ్యేదాకా ఆగలేము. ఏమైనా అయితే ఇప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలా ఏంటి? నువ్వు రారా, ఉండు. ఎక్కడికి వెళ్తున్నావురా? హాస్పిటల్కి నీ కారులో తీసుకెళ్తున్నావు కదా. రావును, అమ్మ చెప్పింది ఫంక్షన్కి వెళ్తున్నారని. హాస్పిటల్ చెప్పిందా, ఫంక్షన్కి చెప్పిందా? ఏమో నాకు తెలియదురా. నీ లెక్కలు అర్ధరాత్రి నుంచి తొందరగా అత్త కోసం లేచాను. అమ్మ డ్రాప్ చేసి అత్తయ్యని కూడా డ్రాప్ చేసేసి నేను డీలింగ్స్తో మీటింగ్కి వెళ్ళాలి. ఎంతకీ అత్త ఏమైంది?
తెలుసా, ఆరోగ్యం బాగాలేదు. అదే ఏమైంది? జ్వరమా, జలుబా, తలనొప్ప, కడుపు నొప్ప? జ్వరము, కడుపు నొప్పి, జ్వరమా, కడుపు నొప్ప? ఏంటి ఈ విషయం మీకు ఇప్పుడు అర్థమైందా? నాకు ఎప్పుడో అర్థమైంది. అరే ఏంటి నీకు అర్థమైందా? అసలు మేము బయటికి వెళ్తుంటే మీరందరూ ఇన్ని ప్రశ్నలు అడుగుతావేంటి? హాస్పిటల్కి వెళ్తున్నా నీకు దండం రా బాబు, ఎందుకు ఇలాగా? ఏమండి చూస్తున్నారా, ఏదో జరుగుతుంది. చున్ని మా అమ్మ చెప్పే అన్ని అబద్ధాలు. ఎక్కడికో వెళ్తుంది కానీ ఎక్కడికి వెళ్తుందా అనేది నాకు తెలియదు. చూద్దాం. ఆ మనోజ్ గాడు అమ్మ మంత్రించిన నిమ్మకాయని చూసి బెదిరిపోతున్నారు. ఇంకా రాని చూద్దాం. స్వామీజీని కలవడానికి మంచి ఆయనేనా? అదేంటి వదిన, అందరూ దేశ విదేశాల నుంచి స్వామీజీని కలవడానికి వస్తారు, పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరిస్తారు. నమస్కారం స్వామీజీ, చెప్పండి ఏమిటి మీ సమస్య? నా కొడుకు ఒక పాలిట ఎముడై కూర్చున్నాడు. నేను ఇంటికి మంత్రించి నిమ్మకాయలు తీసుకొచ్చి పూజ గదిలో పెట్టాడు. దాన్ని చూస్తుంటే మా నిద్ర పట్టడం లేదు. అసలు ఏం చేశారో చెప్పండి. మీ ఇంట్లో భయమే లేదు. ఏం జరిగింది? మేము తప్పు చేయలేదు, మాకే పాపం తెలియదు స్వామి. ఆపండి. అందరు చెప్పినట్లు నాతో చెప్తున్నారా? మీరు అబద్ధం చెప్పి ఎవరినైనా మోసం చేయొచ్చు, దేవుని మోసం చేయలేరు. ఆ దేవుడికి మానవ రూపాలే మా స్వామీజీలు. అర్థమైందా వదిన? ఇక్కడ కూడా అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నిజమే చెప్పండి. నిజమే స్వామి. వీడు నా పెద్ద కొడుకు మనోజ్. ఒక సమస్య వీడి కాపాడుకోవడానికి నా రెండో కొడుకు పెళ్ళాం నగలు తీసుకొచ్చి వాడికి ఇచ్చి అమ్మేశాడు. వాళ్ళ ధైర్యం చేసి నిజం చెప్పలేకపోతున్నాం. ఎలాగైనా సరే మంత్రించి నిమ్మకాయని తీసుకొచ్చి భూజగదిలో పెట్టి 24 గంటల కల్లా దొంగతనం చేసిన వాళ్ళని బయట పెడతానంటున్నాడు నా చిన్న కొడుకు. ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా మమ్మల్ని బయటపడండి స్వామీజీ. మీరు 24 గంటలు మంత్రించి నిమ్మకాయ తీసుకురావడం కుదరదు. అయితే ఓ పని చేయండి. నేను ఇచ్చిన నిమ్మకాయని తీసుకెళ్ళి ఆ నిమ్మకాయకి ఎదురుగుండా పెడితే దాని అంత శక్తి ఉండదు. ఆ నిమ్మకాయ ప్రభావం పూర్తిగా పోతుంది. అదే నిమ్మకాయని మీరు తీసి బయటపడండి. అంతే. మీరు ఇంక అసలు మీకు ఎటువంటి సమస్య ఉండదు. మీకు పాపం నీ కొడుకు మీద ప్రేమతో తప్ప కొడుకు సమస్య నుంచి బయటపడాలంటే తప్పు చేశాడు. కారణం ఏదైనా తప్పే కదా. అలాంటి సమస్యలకు విభూతి చెల్లితే సరిపోదు. నువ్వు ఇలా చేసి చెప్పు. ఒరే మనోజ్, కాస్త కుదురుగా ఉండు. ఆ నిమ్మకాయ శక్తి ఇచ్చిన నిమ్మకాయ ముందు పనికిరాదు. తెల్లవారేసరికి ఆ నిమ్మకాయ డల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ముందు మీరేమీ అదే పడకండి, నమ్మకంతో వెళ్ళండి. ఓకేనా? మీనా ఏంటి? మీనా ఎవ్వరూ లేరు. మనం ఇదే సమయం ఈ పూజ గదిలో ఇది కంపల్సరీ పెట్టేయాలి మనం. ఓకేనా? సరే పెట్టేశారు. ఇప్పుడు ఏం చేస్తారు? దండం పెట్టుకుని ఏమీ ఉండకూడదని మన దండం పెట్టుకుంటారు. ఎదురుగా వచ్చిన బాలు చూసి ఇదేంటిది నిమ్మకాయ పక్కన నిమ్మకాయ ఉంది అంటే ఏదో జరుగుతుందన్నమాట. ఏమైంది? ఏముంది? నిమ్మకాయ డెలివరీ అయింది, బాబు పుట్టాడు. ఏంటి అంత సోది? అమ్మావతి ఏం చేసావు? ఏంట్రా నాయనకి చూస్తున్నావు అంటూ ప్రభావతి బాలుని ఎరేస్ట్ వస్తుంది. అసలు ఏం జరుగుతుందో మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు బంగారు విషయం బయటపడుతుందా లేకపోతే ఇలాగే సాగదీస్తారా అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.